ఇరాన్కు థ్యాంక్స్ చెప్పిన అమెరికా. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత ఏమవుతుందా అని ప్రపంచం భయం గుప్పిట ఉండగా ఏకంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అసలే తమ అణు రియాక్టర్స్పై బాంబులేసిన అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్ ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్స్ వర్షం కురిపించింది. ఈ దాడి ముగిసిన కొద్దిసేపటికే ట్రంప్ ఏకంగా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. గత 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇందులో భాగంగా అమెరికా సేనలు ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్స్పై దాడులు చేసి వాటిని నాశనం చేశామని ప్రకటించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా ధిక్కరించిందన్న ఇరాన్ ఖతార్లోని అమెరికా బేస్పై క్షిపణులతో దాడి చేసింది. 6 క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ అమెరికా వేసిన బాంబులకు ఇవి సమానమంటూ తేల్చి చెప్పింది. ఇక ఇరాన్ నుంచి క్షిపణులను ప్రయోగించగానే యుఏఈ, ఖతార్, బెహ్రాన్ సహా మరికొన్ని దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసేశాయి. యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రంప్ క్షిపణుల ప్రయోగం తర్వాత ఇరాన్కు థ్యాంక్స్ చెప్పాడు. ఇక మీదట ద్వేషాలకు తావులేదు, శాంతి మాత్రమే అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. అంతా ఏమవుతుందా అని వేచి చూస్తుండగా 12 రోజుల యుద్ధం ముగిసింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయని మరో పోస్టు పెట్టాడు. 12 గంటల్లో యుద్ధం ముగుస్తుందని, తొలుత ఇరాన్ కాల్పుల విరమణ పాటించిన 12 గంటలకు ఇజ్రాయెల్ కూడా పూర్తిగా కాల్పుల విరమణకు పూనుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసుకొచ్చారు. 12 రోజుల యుద్ధాన్ని ముగించినందుకు ఇరాన్, ఇజ్రాయెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యుద్ధం కొనసాగి ఉంటే సంవత్సరాల పాటు సాగి మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేసేదని, కానీ అలా జరగలేదని అన్నారు. చివరిగా గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇరాన్, గాడ్ బ్లెస్ మిడిల్ ఈస్ట్, గాడ్ బ్లెస్ అమెరికా అండ్ గాడ్ బ్లెస్ ద వరల్డ్ అంటూ ముగించాడు. 12 రోజుల యుద్ధానికి ముగింపు అంటూ ప్రకటించడంతో భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న సాధారణ ప్రజానికం ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రపంచ చమురు సరఫరాకు ఆయుపట్టుగా ఉన్న హర్ముజ్ జలసంధిని ఇరాన్, అమెరికా దాడుల నేపథ్యంలో మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే దాదాపు 20% చమురు సరఫరా నిలిచిపోయింది. అనేక ఆయిల్ ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. ముఖ్యంగా భారత్, చైనాలకు ముడి చమురు సరఫరా అనేది అత్యంత కీలకమైంది అని చెప్పొచ్చు.